బంగారు పిచ్చుకలను కాపాడాలి అని మనం పనిచేస్తున్నాము. ఏదైతే అక్కడక్కడ కనిపిస్తున్న బంగారు పిచ్చుకలు ఉన్నాయో వాటిని ఆయా ప్రాంతాల్లో పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవసాయ రంగంలో ఈ బంగారు పిచ్చుకల పాత్ర చాలా గొప్పది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని కాపాడాలంటున్నాం. దాదాపుగా పంటల్ని ఆశించే చాలా రకాల క్రిముల్ని కీటకాలని ఈ బంగారు పిచ్చుక తింటుంది. అట్లాంటి బంగారు పిచ్చుకలను కాపాడుకొని మనం భవిష్యత్తు తరానికి బంగారు పిచ్చుకలను కానుక ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే మన భవిష్యత్తు చాలా ప్రమాదంలో పడుతుంది. ఈ బంగారు పిచ్చుకలు అనేవి చాలా ఎండంజర్డ్ స్పీసెస్ లో ఒకటిగా ఉన్నాయి కాబట్టి వీటిని కాపాడాలని ప్రతి ఒక్కరిని మనం కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నిమ్మకాయల భాస్కర్. నేను అసోసియేషన్ ఆఫ్ పీపుల్ పవర్. ఈ రోజు సబ్బవరం దగ్గరలో మనం ఈ బంగారు పిచ్చుకల గూళ్ళు అలాగే వాటి యొక్క సంరక్షణ గురించి అవగాహన కార్యక్రమం గ్రీన్ క్లైమేట్ రత్నం గారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాల పిల్లలు తీసుకుని వచ్చి ఈ అట్మాస్ఫియర్ చూపించి చూపించిన ఆ గూళ్ళు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిరక్షించాలి, బంగారు పిచ్చుకల యొక్క పాత్ర ఏంటి, వ్యవసాయంలో వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇప్పుడు అంతరించిపోతున్న విషయంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే వాటిని అంతరించకుండా ఏ విధంగా మనం కాపాడుకోగలం అనేది వాళ్ళకి వివరించడం జరిగింది. మనందరి యొక్క బాధ్యత ఏంటంటే బంగారు పిచ్చుకలు కాపాడుదాం, మన సొసైటీని సస్యశ్యామలం చేద్దామని ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో జేఎల్ ఎకనామిక్స్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు 10 మంది విద్యార్థుల్ని పెదనాయుడుపాలెం ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కింద బంగారు పిచ్చుకల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, వాటి యొక్క పరిరక్షణ కోసం అవగాహన నిమిత్తము ఇక్కడ ఉన్నటువంటి గూళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ చూపించడం జరిగింది. విద్యార్థులు దీని గురించి అవగాహన పెంచుకున్నారు. అందరికి శుభ సాయంత్రం. నా పేరు డివిశ్వనాథ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ జీవరాశుల్ని కాపాడండి. జీవరాశుల్ని చంపేయడం వల్ల భవిష్యత్తులో మనం కూడా చనిపోయే చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జీవరాశుల్ని కాపాడడం వల్ల మనం సేఫ్ గా ఉంటామని కోరుతున్నాం. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సబ్బవరం ప్రిన్సిపల్. అంటే మనం పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. జీవరాశుల్ని ప్రత్యేకంగా మనమైతే అంటే ఎలాగైతే మనం జీవిస్తున్నామో పక్షుల్ని కానీ జంతువుల్ని కానీ ప్రతి దాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మనకు ఉన్నాయి. చెట్లు ఇవన్నీ కూడా ఓకేనా. అంటే మన వనరులు అంటే కాపాడుకుంటేనే మన జీవన నైవేద్యాలన్నీ కూడా మనం కాపాడుకున్నట్టుగా ఉంటాయి. I'm studying Dr. B.R. Ambedkar Gurukulam. Today topic is save sparrows. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. పక్షుల్ని చంపకూడదు, కాపాడాలి పక్షుల్ని. థ్యాంక్ యూ. శ్రీరాంబాబు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు గ్రీన్ క్లైమేట్ చేంజ్ టీం రత్నం గారి ఆధ్వర్యంలో మా స్కూల్ ని సందర్శించడం చాలా ఆనందంగా ఉంది. వారి యొక్క టీం సామాజిక స్పృహతోటి సమాజం పట్ల బాధ్యత కలిగి ఎన్విరాన్మెంట్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి సమాజ స్థాపన కోసం వారు చేస్తున్న కృషికి మొట్టమొదటిగా వారిని అభినందిస్తున్నాను. అలాగే ఈ భూమి మీద మనిషిని ప్రేమించుకుంటాడో మిగిలినటువంటి సమస్త జీవరాశిని కనుక ప్రేమించినట్లయితే ఈ భూపట్లం అనేది చాలా సస్యశ్యామలంగా ఉంటుంది. అలాగే ఈరోజు సేవ్ స్పారోస్ అంటే బంగారు పిచ్చుకల కోసం మా విద్యార్థులతోటి రత్నం గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేశారు. ఇది యాక్చువల్ గా ఈ బంగారు పిచ్చుకలు అనేవి ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం వల్ల ముఖ్యంగా అంటే ఎలక్ట్రికల్ టవర్స్ కావచ్చు, మొబైల్ టవర్స్ కావచ్చు, లేకపోతే పొల్యూషన్ కావచ్చు, వీటి రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఈ యొక్క బంగారు పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. వాటిని రక్షిద్దామనే కాన్సెప్ట్ తోటి సబ్బవరంలో రత్నం గారు మా ప్రిన్సిపాల్ గారు కేశవరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది చాలా సంతోషం. ఇదే కాదు, ఆయన చాలా కాలం నుంచి మా స్కూల్ని 5-6 సార్లు సందర్శించి పిల్లల్లో కూడా అవేర్నెస్ ని కలిగజేశారు.
ఇది అందరి అవేర్నెస్ కలిగి చేయడం వల్ల సమాజ స్థాపన ఉంటుంది. భూపట్ల మీద అంతా ఈకో సిస్టమ్ తోటి అందరం కూడా అంటే జంతువులతో పాటు మానవులు కూడా సుఖంగా ఉండాలంటే ఈ కార్యక్రమం బాగా వర్ధిల్లాలి. అందరూ కూడా దీన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి రత్నం గారి టీంని అభినందనలు తెలియజేస్తున్నాను.